హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బచ్చల కూర నువ్వుల పొడి అంటే బచ్చల కూరలో నువ్వుల పొడి వేసి కూర చేస్తాను. పప్పు ఎండుమిర్చి ఎర్రగా వేచేసి గ్రైండర్ జార్లో మెత్తగా చేసుకుంటే అదే నువ్వుల పొడి అండి. చిన్న ముక్కలుగా ఆకుని కట్ చేసి సరిపోయినంత ఉప్పు వేస్తామండి. ఉడకడానికి సరిపడ్డా నీళ్లు కొంచెం పోస్తామండి. ఉప్పు కలిపేసిన తర్వాత ఈ విధంగా మూత పెడతామండి. చూసారండి, బచ్చల కూర బాగా ఉడికిపోయింది. ఇంకా మూత పెట్టకుండా మామూలుగా ఇలా ఉంచుదామండి. కొంచెం నీరు చిగురుతుంది. ఈ విధంగా మనం వేరే ప్లేట్లోకి తీసుకున్నామండి. చూడండి, వేగిన పోపులో మనం ఉడికిన ఈ బచ్చల కూరని వేస్తాము. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచుకొని ఉంచుకున్న నువ్వుల పొడిని సరిపడినంత వేస్తామండి. వేసిన నువ్వుల పొడి కలిసేటంత వరకు కలుపుతామండి. మూత పెట్టి ఉంచుతామండి. చూసారండి, 2 మినిట్స్ అయ్యాక మనం మూత తీసామండి. తీసిన తర్వాత ఇదిగోటండి, కూర రెడీ. చూసారండి, బచ్చల కూర నువ్వుల పొడి కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి.